నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించి తిని. ఈ మాటలు మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే ఇశ్రాయేలీలందరికీ కూడా బయటికి ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత మోషే న్యాయం తీరుస్తున్నట్టుగా మనం చూడగలం. ఎప్పుడు కూడా మోషే ఒక్కరే న్యాయం తీర్చడం వల్ల అనేక మంది నిలబడాల్సి వచ్చేది. అందుకు అక్కడ ఏం చేశారు అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు చెప్పారంట కదా, కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యులను పిలిపించుకొని. ఇక్కడ మనం చూసుకుంటే కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన అంటే మనం ఎప్పుడైతే బుద్ధి కలిగి ఉంటామో దేవుని వాక్యం మనకి మంచి బుద్ధిని ఇస్తుంది అనమాట. మనము బుద్ధి కలిగి ఉన్నప్పుడు ప్రసిద్ధులం అవుతామన్నమాట. అంటే మనం చేసే ప్రతి పనిలో మనం వర్ధిల్లుతాము, అనేక మందికి ఉపయోగకరంగా మారుతాం కాబట్టి ప్రసిద్ధులవుతాము. ఇంకొకటి అంటున్నారు కదా, మీ గోత్రంలోని ముఖ్యులను పిలిపించుకొని ముఖ్యులముగా కూడా మారుతాం అనమాట. అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే నిలకడగా ఉంటామో, దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇస్తామో, మనము బుద్ధి పొందుకొని ప్రసిద్ధులై ముఖ్యులుగా మన కుటుంబాల్లో మారుతామన్నమాట. అలాగ ఉన్నవారినంట దేవుడు ఏం చేశారంట, న్యాయాధిపతులుగా ఉండుటకై నియమించారంట. ఇప్పుడైనా సరే చూడండి, మనం ఈ లోకంలో కూడా చూస్తాం కదా, ఏదైనా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి గవర్నమెంట్ ఇచ్చే ఆ ఉద్యోగస్తుల్లో మంచి వారిని చూస్తారు, బాగా చదివిన వాళ్ళని, బాగా అందులో ఉన్న ప్రావీణ్యత ఉన్న వాళ్ళని, ముఖ్యంగా ఉన్నవారిని అలాగ చూసి వాళ్ళకి ఆ ఉద్యోగం ఇస్తారు. చాలా వరకు దేవుని సన్నిధిలో కూడా ఈ లోకంలో కొన్నిసార్లు మనీకి అటువంటి వాటికి అమ్ముడుపోయి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మాత్రం ముఖ్యులుగా మారాలన్నా మనం ఏమై ఉండాలి అని అంటే బుద్ధి కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలి. దావీదు విషయంలో చెప్పబడుతుంది కదా, దావీదు అంట సుబుద్ధి కలిగి సౌలు ఎదుట ప్రవర్తించాడంట. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని కొన్ని వాటి మీద నియమించాలి అనుకుంటారు. అలాగ నియమించాలి అనుకున్నప్పుడు మనలో ఉన్న బుద్ధిని ముందు దేవుడు చూస్తారన్నమాట. మన బుద్ధి వాక్యము చేత మారిందా లేకపోతే పాత బుద్ధి కలిగి ఉన్నామా అనేది దేవుడు చూస్తారు. మనం ఎప్పుడైతే బుద్ధి కలిగి ప్రవర్తిస్తామో మనం ప్రసిద్ధులు అవుతామంట. ఇంకొకటి ముఖ్యులుగా మారుతామన్నట. మన బుద్ధి కానీ ఒకవేళ మారకపోతే, ఇంకా మనం చెడు బుద్ధి కలిగి ఉంటే, వాక్యానికి విరోధమైన బుద్ధి కలిగి ఉంటే, మనం నియమింపబడాల్సిన స్థలములలో నియమింపబడకుండా తొలగించి వేరే వాళ్ళని, బుద్ధి కలిగిన వారిని నియమిస్తాడంట దేవుడు. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనము వాక్యానుసారంగా మన బుద్ధిని మార్చుకొని బుద్ధి కలిగి ప్రవర్తించడం మనం నేర్చుకుందాము గాక. ఎప్పుడైతే మనం బుద్ధి కలిగి ప్రవర్తిస్తామో దేవుడు మనల్ని నియమించాలి అనుకున్న స్థలాల్లో నియమించి మన ద్వారా అనేక మందికి న్యాయం జరిగేటట్టుగా దేవుడు చేస్తారు. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. అనేక మందికి మనము ఆశీర్వాదంగా మారినట్లు బుద్ధి కలిగి నడుచుకుందాము గాక. ఆమేన్.